చంద్రకాంత్ మరియు పవిత్ర జయరాంలిద్దరూ కూడా 6 రోజుల తేడాతో వాళ్ళిద్దరూ చనిపోవడం జరిగింది. అయితే వీళ్ళిద్దరికి చావు అనేది చాలా పెద్ద విషాదంగా మారిపోయింది. అయితే చంద్రకాంత్‌కు అంతకు మునుపే పెళ్ళవ్వటము, భార్య పేరు శిల్ప. అయితే వాళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక విషయంలోకొచ్చినట్టయితే చంద్రకాంత్ చనిపోయిన తర్వాత చంద్రకాంత్ చిన్నారి పాప మాట్లాడిన మాటలు అందరిని గుండె తరుక్కుపోయేలాగా చేస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే చంద్రకాంత్ తన రెండవ భార్య అయిన ఈ పవిత్ర జయరాం చనిపోయినప్పటికి కూడా తన మొదటి భార్య ఇద్దరు చిన్న చిన్న పిల్లలున్నారన్న సంగతి మర్చిపోయి తనంతట తాను చనిపోవటం నిజంగా అందరిని అన్యాయం చేసిన విధంగా మారిపోయింది. అయితే ఇంతకీ చంద్రకాంత్ పాప ఏమంది అనంటే, "నాన్న 6 రోజుల క్రితం నాతో మాట్లాడారు. భయపడొద్దు. బాగా చదువుకోవాలి. తమ్ముడిని, అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలి. నేను వస్తాను అంటూ చెప్పాడు" అంటూ కన్నీరు పెట్టుకుంది. అమాయకంగా మాట్లాడుతుంటే ఆ చిన్నారి మాటలు వింటుంటే మనసు చెలించిపోయింది. అసలు ఇంత చిన్న పిల్లకా చంద్రకాంత్ అన్యాయం చేసి వెళ్ళిపోయాడు అన్న బాధ కూడా వస్తుంది. ఎప్పటికైనా తిరిగి వస్తాడని, తన మనసు మార్చుకుంటాడు అని భార్య, పిల్లలిద్దరూ కూడా చంద్రకాంత్ విషయంలో ఎన్నో ఏళ్ళు ఎదురు చూపులు చూసారు. కానీ తను పవిత్రకి దగ్గరైనా కూడా ఎక్కడో అక్కడ తను హ్యాపీగా ఉన్నాడని అనుకుంది పెద్ద భార్య. మొదటి భార్య శిల్ప. కానీ ఇక తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయి అన్యాయం చేయటం కరెక్ట్ కాదని అనిపిస్తోంది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్